दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. ఈ పాట ఎందుకు పాడినో తెలవాలంటే ఈ సారు మాట్లాడిన మాటలు ఇనుర్రి. ఇప్పుడు కోమరెడ్డి వెంకటరెడ్డి గారు ఏడుకొని ఎవరైనా పనిచేస్తారు. బోలా మనిషి అన్న కోమరెడ్డి వెంకటరెడ్డి అన్న ఈ లోపల ఏముండదు, కుల్లా మనిషి కోమరెడ్డి వెంకటరెడ్డి గారు. ఏ మంత్రి అయినా మంత్రిని సంధానించి పనిచేసుకొస్తాడు. కానీ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీతక్క గారు చెప్పినట్టుగా రెండు జోడెద్దులాగా ముందుకు సాగుతూనే అభివృద్ధి సాధ్యం అన్న విషయాన్ని ఇవాళ ఇక్కడ పాలకులు గానీ అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి విమర్శలు చేయడం, ప్రతిసారి తిట్టుకునే ప్రయత్నాన్ని మనం బంద్ పెడదాం. మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు మేము కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొచ్చిన బాధ్యత ఉందని చెప్పి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ సర్కారు మీద, కాంగ్రెస్ సర్కారులో ఉన్న మనుషుల మీద బండి సారుకు ఎంత ప్రేమ ఉన్నది. వెంకటరెడ్డి సారునైతే మునిగ చెట్టు ఎక్కిచ్చిండు. అక్కడితో నాగలే సారు. మీ సర్కారు మా సర్కారు ఒకలనొగలు తిట్టుకోవద్దు, ఇద్దరం కలిసి జోడెద్దుల లెక్క పని చేద్దామని చెప్తున్నాడు. దానికి మంత్రి సీతక్క మేడం కూడా సరేనన్నది. రాష్ట్రాలు దేశము సెంట్రల్ స్టేట్ అభివృద్ధిలో కలిసి నడిస్తే జోడెద్దుల్లాగా మరి నడిపిస్తే ఆ ఎడ్ల బండి మీద కూర్చునేది ప్రజలు. కాబట్టి రాష్ట్రాలు కేంద్రము కలిసి అభివృద్ధిలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాంచెల్లి కాంగ్రెస్ బీజేపీ జోడెడ్ల బండి జోరు మీద ఉరుకుతున్నదని అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి ఈసొంటి టైంలో ఇద్దరం కలిసి పని చేద్దామని మళ్ళా చెప్తున్నారు. దీంతోని అందరికి మస్తు డౌట్లు వస్తున్నాయి. రాష్ట్రాన్ని ముంగటికి తీసుకుపోవడానికి ఇద్దరు కలిసి పనిచేస్తే మంచిదే గాని ఆళ్ళు కలిసిపోయి రాష్ట్రాన్ని ఆగం చేస్తేనే అసలు సమస్య అని అంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ సర్కార్కు ఏ తిప్పల రాకుండా బీజేపీ వాళ్ళు, బీజేపీకి ఏ తిప్పల రాకుండా కాంగ్రెస్ వాళ్ళు మస్తు కష్టపడుతున్నారని ఈడికే గొప్ప పేరు సంపాదించుకున్నారు.